కొమ్మినేని శ్రీనివాసరావుకి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే జడ్జి అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు గాను కొమ్మినేని నీళ్లు నమిలినట్టుగా, అందుకు జడ్జి ఒక షోకి మీరు హోస్ట్గా వ్యవహరిస్తున్నప్పుడు ఆ షోలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ అంశాన్ని ఎక్కడ కట్ చేయాలనేది మీ పరిధిలోని అంశమే కదా, మరి ఒక ప్రాంతాన్ని, ఒక ప్రాంత మహిళలను ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే వక్త మీరెందుకు ఖండించలేదు, పైగా మీరెందుకు నవ్వుతున్నారు అంటూ జడ్జి అడిగినటువంటి ప్రశ్నలకు గాను కొమ్మినేని శ్రీనివాస్ ఆయన షాక్ అయ్యి నీళ్ళు నమిలేట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే జడ్జి గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు కొమ్మినేని నీళ్లు నమిలినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే మామూలుగానే ఆయన నీళ్ళు నములుతుంటాడు, కొత్తగా నమిలే నీళ్ళేమీ కాదు. ఆయన లైవ్ షోలో కూడా నీళ్లు నములుతూనే లైవ్ షో చేస్తుంటాడు. అంటే ఒక 50 ఏళ్ల అనుభవం 5 నిమిషాల్లో మంట కలిసిందా? 50 ఏళ్ల అనుభవం ఒక షోకి బలైందా? ఇప్పుడు ప్రింట్ మీడియాలో ఆయన పనిచేసినప్పుడు ఈ విధమైనటువంటి భాష వాడలే, ఈ విధమైనటువంటి వ్యంగ్యం వెటకారాలు లేవు. కొమ్మినేని శ్రీనివాసరావు తన వ్యంగ్యానికే బలయ్యాడా, తన వెకిల్లి మాటలకే బలయ్యాడా? ఇప్పుడు ఇవాళ మాట, వాళ్ళ రాత రాసేటప్పుడు ఒక తీరులో ఉంటుంది, మాట్లాడేటప్పుడు ఒక తీరులో ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ మీడియాకి ఒక నామ్స్ ఉన్నాయి సార్, ఏ భాష వాడాలి, ఏ భాష రాయకూడదు. ఈనాడు ఇవాళ మనకు తెలుసు, ఈనాడు ఇవాళ తెలుగుని ఎంత ఇది చేసిందో. ఇప్పుడు గతంలో గ్రాంధికంగా ఉండే ప్రింట్ మీడియా ఇప్పుడు వ్యవహారికంలో వచ్చేసింది. మీరు కూడా మాట్లాడేటప్పుడు యాంకర్స్ వ్యవహారికంలో మాట్లాడచ్చు, గ్రామ్యంలోకి వెళ్ళొచ్చు, ప్రజలకు దగ్గర అవ్వచ్చు, కానీ ఎకిలితనం ఉండకూడదు. ఎందుకంటే హుందాతనం. ఇవాళ ఆ న్యాయాధికారికి మరి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆ కోర్టులో జరిగిన సంభాషణ మనం మీడియాలో వచ్చిన కథనాలు చూస్తుంటే మీరు అన్న నీళ్లు నమలడం ఏది ఒకటే మాట. మరి అక్కడ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారని, ఇప్పుడు తనకి 70 ఏళ్ళు, తనకి ఏ గ్రేడ్ సెల్ ఇవ్వమనో ఏదో అడిగారు. అడిగితే అప్పుడే ఇప్పుడు మనిషి ఆయుర్దాయం 99 ఏళ్ళకి పెరిగింది అని ఈయనంటే, ఆయనేమో నేను అన్నాళ్ళు బతకను అన్నాడని. ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు. మనం ఎన్నాళ్ళు బతకాలో, ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయాల్సింది దేవుడే అని ఆయన అనడం. అంటే చివరికి ఏదో పరుపు లేకపోతే మంచం కోసం పొన్నవోలు ఏదో కొంచెం బోధనలు వినిపించినట్టున్నాడు. అసలు పొన్నవోలు ఏదో పురాణాలు చెప్పాడంట. అసలు అతను మాట్లాడుతోంది ఏంటి, చేస్తోంది ఏంటి? వీళ్ళందరి తరఫున వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు దగ్గరుండి అతనే వీళ్ళని రిమాండ్కు పంపిస్తున్నాడో నాకు అర్థం. ఎగ్జాక్ట్లీ. కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా నా తరపున మీరు దయచేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని లాయర్గా నియమించకండి, నాకు వేరే లాయర్ని ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డితో ఆయన మొరపెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది సార్. అంటే ఇవాళ మొత్తం వైసీపీ ఎవరైతే కేసుల్లో ఉన్నారో, అరెస్టులు అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ బాయ్కాట్ పొన్నవోలు అని పిలిపిస్తున్నారు. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరి ఈ విధమైనటువంటి తీర్పులు. అసలు ఎందుకంటే నిన్న కూడా అతను మాట్లాడుతూ ఏమంటాడు, నన్ను లోపలికి రానిలేదు. మొన్న పోలీస్ స్టేషన్ దగ్గర, నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన కొమ్మినేని పెడితే మనోహర్ రెడ్డి ఈయన ఒక పెద్ద సినిమా చేశారు. ఏంటి, నేనంటే భయమా అంటున్నాడు. అతనంటే భయపడుతోంది పోలీసు కాదు, పొన్నవోలంటే భయపడుతోంది వాళ్ళ వైసీపీ వాళ్ళే అనమాట. సరే, ఇప్పుడు మనం పొన్నవోలు కేసు వాదిస్తే ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్కి వెళ్ళడం ఖాయమా అనేది ఒక బెంచ్ మార్క్గా ఇవాళ నిర్ధారణ అయిపోయింది అనమాట. అంటే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ ఇష్యూకి వచ్చేసరికి ఒక ఉదాహరణ చెప్పారంట. ఏంటి, అక్కడ న్యాయాధికారి మనం ఆ మీడియాలో వచ్చిన కథనాలు ఏంటి, 84 ఏళ్ల ఒక వృద్ధుడు భార్య బయటికి వెళ్ళినప్పుడు మరి ఆ 12 ఏళ్ల బాలికపై గనక అఘాయిత్యానికి పాల్పడితే, నేను పొరపాటు చేశాను, నాకు తెలియకుండానే నేను చేశాను అని అతను క్షమించమంటే క్షమించాలా అని అడిగారు. నా కేసును దాంతో పోల్చబాకుండానో ఏదో ఈయన అన్నట్టున్నాడు. ఎవరు? కొమ్మినేని. అంటే అఘాయిత్యం. నిజం చెప్పాలంటే నిన్న కొమ్మినేని చేసింది కూడా అఘాయిత్యమే.
ఏంటి జర్నలిజంపై అఘాయిత్యం. సార్ ఏమైంది నీ 50 ఏళ్ల అనుభవం? ఇప్పుడు కృష్ణరాజు గాడి తప్పాడు, మాట తూలాడు, అసందర్భ ప్రేలాపన చేశాడు. కానీ నువ్వు యాంకర్గా యాజమాన్యం మీ తరఫున నువ్వు నిరోధించాలి, అడ్డుకోవాలి, కట్ చేయాలి, బ్రేక్ వెళ్ళిపోవాలి. ఆ బ్రేక్లో అతనికి క్లాస్ పీకాలి. ఇన్ని అవకాశాలు మనకు ఉన్నప్పుడు నువ్వెందుకు వాటిని సద్వినియోగం చేసుకోపోగా నువ్వే ప్రోత్సహించావు. ఇంకా అతను ఏమంటున్నాడు, ఏదో సరదాగా ఈ డిబేట్ పెట్టానంటాడు. అంటే సరదా కోసం పెడతారా? అంటే ఇతని సరదా ఇవాళ ఇతనికి దూల తీర్చిందా? అంటే సరదా కోసం సినిమాలకి వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం చూసాం, కానీ సరదా కోసం డిబేట్లు పెట్టే వాళ్ళని ఎప్పుడు చూడలేదు సార్ ఇప్పటి వరకు మనం. దేవతల రాజధాని అని చంద్రబాబు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు అని చెప్పి నేనే సరదాగా ఈ డిబేట్ పెట్టానని ఆయన అంటున్నాడంటే అది కూడా మరుసటి రోజు లైవ్ షోలో ఆ మాట చెప్పాడు. అంటే సరదా ఏంటి? సరదా ఒక రాజధాని, ఒక స్వయం ప్రతిపత్తి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, అక్కడ ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తే ఆయన దేవతల రాజధాని అంటే నీకు అది సరదాగా కనిపిస్తుందా? ఇప్పుడు చంద్రబాబు అంటే ఆయనంటే నీకు చులకన, ఆయనంటే నీకు లెక్కలేదు, లేదు ఆయన మీద పగబట్టావు. అసలు మోడీ అన్నాడు ఆ మాట, దేవతల రాజధాని అని. నువ్వు లేవా? నువ్వు కవరేజ్ నువ్వు చూసావు కదా ఆ రోజు మోడీ ప్రసంగాన్ని. అంటే ఇవాళ పుణ్యభూమిపై నిలబడి నేను మాట్లాడుతున్నా అని ప్రధాని మోడీ అంటే ఈ సన్నాసుల కళ్ళకదే భూమిగా కనపడింది, వేశ్యభూమిగా కనపడుతుంది. అంటే వీళ్ళు ఎంత వరస్ట్ వల్గర్స్, వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లా. ఇంతకన్నా వల్గారిటీ ఇంకోటి ఉంటుందా? ఇంకా కృష్ణరాజు ఇతనికి అనుబంధం అంట. అసలు ఆ కృష్ణరాజు అనేవాడు అతను అసలు మరి అనేక వేషాలు. అతనే ఒక మాసపత్రిక ఎడిటర్ని అంటాడు, ఎప్పుడో భూమి పుట్టక ముందు ఎప్పుడో విలేకరిగా చేశానంటాడు, అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటాడు, అతనే క్షత్రియ సేవా సమితి అంటాడు, అతనే మళ్ళా ఏదో ధర్మ పరిషత్ అంటాడు. అనేక రకాల అవతారాలు. ఎవరు? ఆ కృష్ణరాజు. అతన్ని తీసుకొచ్చి నువ్వు షోలో కూర్చోబెట్టి అతను ఒక పెద్ద మేధావి నీ కళ్ళకి ఈ విధంగా బురద చల్లించటం అది కాదు. మీరు అన్నీ చెప్పారు, కానీ అసలు కృష్ణరాజు పెయిడ్ ఆర్టిస్ట్ అని రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, దాని గురించి చెప్పలేదు. అంటే అది మనం అనేది కాదు, నువ్వనేది కాదు, మీడియాలో వచ్చింది కాదు. సాక్షాత్తు హోంమంత్రి ఆ డబ్బులు కూడా చెప్పింది, ఎంత ఇస్తారు షోకి 5,000 మరి షోకి 7,000. మరి ఆమె చెప్పిన నేపథ్యంలో ఆమెకి మరి సమాచారం లేకుండా ఎలా చెప్తుంది? ఎగ్జాక్ట్లీ. ఆమె హోమ్ మినిస్టరు, ఆమెకి ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళందరూ చెప్పుంటారు ఎక్కడి నుంచో వచ్చినటువంటి సమాచారం. ఇతను న్యాయమూర్తులపై దుర్భాషలాడాడు. ఎవరు? కృష్ణరాజు. ఈ షోకు ముందు ఏమని మాట్లాడాడు? గతంలో ఇక్కడ పనిచేసినటువంటి న్యాయమూర్తి ఎవరో మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాడు, గతంలో ఆ న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు, రాజధాని లేని రాష్ట్రం అని చెప్పుకోవాలంటే బాధేస్తోందని. నా కూతుర్ను కూడా అడిగారు, మీ రాజధాని ఎక్కడ, మీ రాజధాని ఏదంటే తెల్లముఖం వేసిందని. ఆయన మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాడు అన్నాడు. అంటే వీళ్ళు అసలు ఎవరిని వదిలేశారు? ఒక ప్రాంతం మీద బురద, మహిళల మీద బురద, పార్టీల మీద బురద, నాయకుల మీద అశుద్ధం, అంటే చివరికి న్యాయమూర్తుల మీద కూడా బురద. ఎంత బరితెగింపు కృష్ణ! నువ్వు జడ్జిలను కామెంట్ చేస్తావా? ఆ జడ్జి ఆయన ఆవేదన ఏదో చెబితే, నా కూతురు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే ఏదో ప్రశ్నించారు, మీ రాజధాని ఏది అంటే తెల్లముఖం వేసిందండి. ఆయన ఆవేదన ఏదో ఆయన చెబితే ఆ జడ్జి మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తున్నాడట కదా అని వ్యంగ్యం, వెటకారం. కృష్ణరాజు ముఖ్యమంత్రి ఏదో దీవిలో, అదే విజయవాడ పక్కన, మహిళల మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, ఇంకా దేని మీద గౌరవం ఉన్నట్లు ఆయనకి. అసలు వాళ్ళు గౌరవం అనే పదానికే వాళ్ళకి అర్థం తెలియదు. వాళ్ళు ఏంటి, వాళ్ళు గౌరవమైన స్థానంలో ఉన్నవాళ్ళైతే తెలుస్తుంది గౌరవం గురించి. ఇప్పుడు ఇవాళ అతను మళ్ళా మాట్లాడుతూ ఏమన్నాడు, ముఖ్యమంత్రి విజయవాడ పక్కన ఏదో దీవిలో పార్టీ ఇచ్చారు, ఆ పార్టీకి న్యాయమూర్తులు ఎలా అటెండ్ అవుతారు, ప్రధాన న్యాయమూర్తితో ముఖ్యమంత్రి ఏకాంతంగా ఎందుకు సమావేశం అయ్యాడు, ఇవి చర్చనీయ అంశాలా? ఇవి ఛానల్లో మాట్లాడే అంశాలా? కృష్ణరాజు కొమ్మినేని ఈ డైలాగ్ అంటే ఏంటి? దాని ద్వారా మీరేం తెలియజెప్పాలనుకుంటున్నారు? ఆ న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్నారు.
అంటే ముఖ్యమంత్రి మీద ఉన్న మీ కక్ష అక్కసుని మీరు ఎవరి మీద బురద జల్లుతున్నారు? న్యాయ వ్యవస్థ మీద బురద జల్లుతున్నారు. ఇప్పుడు ప్రతి రిపబ్లిక్ డే నీకు తెలుసు కృష్ణ, ఏంటి ఆయన పార్టీ ఇస్తారు గవర్నర్, సార్ పొద్దున జెండా ఎగరేస్తారు, సాయంత్రం ఛాయ్ పిలుస్తారు, అందరూ అటెండ్ అవుతారు. ఏది గవర్నర్ రాజ్ భవన్ నుంచి నీకు పిలుపు వచ్చిందంటే అది నీకు క్రెడిట్. అక్కడ టీ పార్టీకి వెళ్తాము, వాళ్ళతో తేనీటి విందు జరుగుతుంది కదా, నీకు తెలుసు కదా, కవరేజ్ కూడా వెళ్ళుంటావు కదా రాజ్ భవన్. అంటే ఇప్పుడు రాజ్ భవన్ గవర్నరు అక్కడ ఎవరితో పర్సనల్గా మాట్లాడితే లోపాయికారిగా ఒప్పందాలు జరిగినట్లేనా మీరు చర్చ పెడతారా? ఛానల్లో దాని మీద అప్రదిష్ట పాలు చేస్తారా? చీఫ్ జస్టిస్గా నియామకం జరుగుద్ది, ఆయన బాధ్యతలు తీసుకోవడానికి వస్తారు, ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్లు కలుస్తారు, ముఖ్యమంత్రి కలుస్తారు. కలిస్తే ముఖ్యమంత్రి ఏదన్నా వాళ్ళ కోసం ఒక డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఆ డిన్నర్లో అందరూ వస్తారు, మంత్రులు వస్తారు, లేకపోతే న్యాయమూర్తులు వస్తారు, లేకపోతే పోలీస్ ఆఫీసర్లు వస్తారు, వివిధ ప్రసిద్ధ రంగాలకు చెందినటువంటి వాళ్ళు అటెండ్ అవుతారు. ఆ సందర్భంగా ఎవరన్నా ఏమైనా మాట్లాడితే మీకు ఆ మాటల్లో ఇది కనపడుతుందా? ఏకాంతంగా ఎందుకు సమావేశం అయ్యారంటే పాలనా వ్యవహారాలు మాట్లాడుకుంటారు, కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఈ వక్రీకరణ ఏంటి అసలు? అంటే మీ కళ్ళు చూసేది దేన్ని? నిజాన్ని చూడవా? అదేమంటే అసలు నా జీవితంలో అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడితే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటాడు. నువ్వు చెప్పేదే అబద్ధం, నువ్వు పీల్చేదే అబద్ధం, నువ్వు వదిలేది అబద్ధం. నువ్వు అసలు అక్కడ ఉన్నది ఆ ఛానల్, అది అసలు సత్యమేవ జయితే అంటుంది, దాన్ని నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. వాళ్ళ నినాదం అసత్యమేవ జయితే అంటారు. ఇప్పుడు ఇన్ని ఛానల్స్, ఇన్ని పేపర్స్లో మనం చూసాం, మనం పెరిగాం, పని చేసాం. సార్ ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది ప్రింట్ మీడియా, లేకపోతే ఏబిఎన్, ఈటీవీ, లేకపోతే టీవీ5 ఛానల్స్ ఉన్నాయి. వాటిల్లో అసలు ఇవాళ వచ్చేది చూసావా? ఆంధ్రజ్యోతి చదివావా? ఎమ్మెల్యేల మీద దుమ్మెత్తి పోసారు కొంతమంది బయట. అవును, ఏదో మరి గతంలో సర్వేలు కూడా వచ్చే 17 మంది ఎమ్మెల్యేలు తప్పటడుగులు వేస్తున్నారు, 19 మంది. అంటే వాళ్ళు అసలు మళ్ళీ తీవ్రంగా 30% వ్యతిరేకత ఉందని ఎవడో ఇచ్చాడు ఒక సర్వేలో, కేకే సర్వే. అంటే ఇవాళ ఈనాడులో లేకపోతే ఆంధ్రజ్యోతిలో వాళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా తప్పటడుగులు వేస్తుంటే ఫస్ట్ మెయిన్ బ్యానర్ ఐటమ్ వస్తారు, హెచ్చరించే ప్రయత్నం చేస్తారు. అది కదా పత్రిక, అది కదా ప్రసార మాధ్యమం. ఏది ఏ పార్టీ అయితే మనకెందుకు? ఓకే సార్, థ్యాంక్ యూ.